హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. దిస్ ఈజ్ జ్యోతి. ఇవాళ వ్లాగ్లో అయితే మా కౌశి బర్త్డేని వ్లాగ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా జరిగిపోయింది. ఎవ్రీ ఇయర్ వాడి బర్త్డే స్పెషల్గానే చేస్తాము, కానీ ఇయర్ ట్రిప్కి వెళ్ళాము. అలాగే రాగానే వాడి బర్త్డే అయ్యేసరికి చాలా సింపుల్గానే అయిపోగొట్టేసాము, కానీ చాలా హ్యాపీగా జరిగింది. ఎస్పెషల్లీ వాడి బర్త్డే ఎప్పుడు కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి, పైగా వాడి బర్త్డే స్టార్ కూడా శివుడి స్టార్ కావడం వల్ల ఏమో అనుకోకుండా కూడా వాడి బర్త్డే చాలా స్పెషల్గా చేస్తూ ఉంటాము. ట్రిప్కి వచ్చిన నెక్స్ట్ డేనే వాడి బర్త్డే అయ్యేసరికి ఇంకా చాలా సింపుల్గా అయిపోగొట్టేసాము, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ముందుగా బర్త్డే అన్న రోజు ఏ రోజైనా కానీ స్వామికి ముందు పూజ చేసుకొని, ఆయనకి ఫస్ట్ పూజ అయిపోయినాకే మిగతావన్నీ వాడి బర్త్డే డ్రెస్ని స్వామి దగ్గర పెట్టేసి మంచిగా పూజ చేసుకొని బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడిగేసి, ఇంకా తర్వాత కొత్త డ్రెస్కి ఎప్పుడైనా సరే అలాగే వేసుకోకూడదు. పసుపు కొంచెమైనా ఎక్కడో ఒక్క మూలైనా రాయాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అయితే పసుపు పెట్టిన మరకలు అవుతాయేమో అని అనుకుంటారు, కానీ ఏమీ ఉండదు. ఖచ్చితంగా మనం కొత్త డ్రెస్ వేసుకుంటున్నాము అంటే ఎక్కడో ఒక మూలనైనా కొంచెం పసుపు రాయాలి. ఇది పెద్దల నుంచి వస్తున్నది. ఎందుకు రీజన్ అంటే, ఆ పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి దానికి ఉన్న ఎక్కడైనా బ్యాడ్ ఉన్నా కూడా అది మంచిగా జరగాలి అని చెప్పి మనం అనుకొని అలా పసుపుని కొత్త బట్టలకి ధరింపజేస్తామన్నమాట. తర్వాత వాడి బర్త్డే రోజు కాబట్టి దగ్గరలో మాకు ఉన్న శైవ క్షేత్రం ఏంటిదంటే కోటప్పకొండ మహిమాన్వితమైన క్షేత్రము. సో కార్తీక మాసం కదా, మేము వాడిని టెంపుల్కి తీసుకెళ్దాము. పైగా సండే వచ్చింది. సో ఇంకా వాళ్ళకి స్కూల్స్ హడావుడి అది కూడా ఉండదు కాబట్టి ఇంకా వెళ్ళొద్దామని చెప్పేసి, కార్తీక మాసం కార్తీక దీపాలు కూడా వెలిగించుకున్నట్టు ఉంటుందని చెప్పేసి కోటప్పకొండ అయితే బయలుదేరాము. వెళ్ళగానే ఎంత పెద్ద షాక్ అంటే, ఇంతమంది ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంటారని అనుకున్నాము, కానీ ఇంతమంది జనం ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ జనము. యాక్చువల్గా ఎర్లీగా వెళ్ళిపోదాం అనుకున్నాము, 8, 9 ఆ టైంలో వెళ్ళిపోదాం అనుకున్నాం. కొంచెం లేట్ అయిపోయేసరికి ఫ్లోట్ కూడా ఎక్కువే ఉంది. అనుకున్న విషయమే, కానీ క్రౌడ్ ఉంటుంది అని చెప్పి, కానీ చాలా క్రౌడ్ ఉంది ఆ రోజు. స్కూల్స్ పైగా టూరిస్ట్ బస్సులు వాళ్ళు కూడా వచ్చేసరికి ఇంకా జనం అయితే చాలా ఎక్కువగా అనిపించింది. దర్శనమ్స్ అయితే 50 రూపీస్ కానీ 100, 500 అభిషేకము, ఏ దర్శనమైనా ఇంకా ఫుల్ జనము బయట దాకా ఉన్నారు. ఇంకా అలాగే చిన్నగా వెళ్ళిపోయి, మనము కార్తీక మాసం అంటే ముఖ్యంగా చేసుకోవాల్సిందే దీపారాధన. శివుడికి ఒక ప్లేస్ అనేది చూసుకొని అక్కడ మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా స్వామికి దీపారాధన చేసుకొని నైవేద్యం అది సమర్పించుకున్నాక హారతి అవి ఇచ్చుకున్నాము. దర్శనం కూడా చేసుకుంటామో లేదో అని అనుకున్నాము. ఒక నిమిషం అయితే దర్శనం ఇంకా చేసుకోలేమేమో అని ఫిక్స్ అయ్యాము. భగవంతుడు ఖచ్చితంగా అంత దూరం మనం ఆయన నమ్ముకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన మహిమ అనుకొని ఒక 1/2 అవర్ అలాగా విడిగా కూర్చొని ఉన్నాక అక్కడే అభిషేకం జరుగుతుంది ముఖమండపంలో. ఇంకా కాసేపు అక్కడ అభిషేకాన్ని చూస్తూ కూర్చున్నాము. తర్వాత 1 అవర్ తర్వాత మాకు దర్శనం కొంచెం ఫ్రీ అని కనిపించేసరికి, ఎందుకు అంటే ఆ 1 అవర్ కూడా కూర్చొని చాలామంది క్రౌడ్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దూరం నుంచి తెలంగాణ స్టేట్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు స్వామి దర్శనానికి. మనం ఏంటంటే దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 1/2 అవర్ 45 మినిట్స్లో మేము కోటప్పకొండని వెళ్ళిపోతాం కదా. సో వాళ్ళకంటే చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు, టూరిస్ట్ బస్సుల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంతమంది ఉంటారు అని మనకు అనిపిస్తుంది అనమాట. అలా 1 అవర్ ఆగాక కొంచెం ఫ్రీ అయిపోయింది. కాలేజెస్ వాళ్ళు చిన్న ట్రిప్ లాగా పెట్టుకొని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా వాళ్ళందరూ క్లియర్ అయిపోయినాక 1 అవర్ బ్రేక్ తీసుకున్నాక, ఎందుకంటే సండే కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటాం కాబట్టి తొందర పడలేదు. యాక్చువల్గా గుడికాడికి వెళ్ళినప్పుడు తొందర పడకూడదని అంటుంటారు, కానీ ఇప్పుడున్న నవ్య డేస్లో అందరం బిజీ లైఫ్ గడుపుతున్నాం కాబట్టి
స్వామిని మర్చిపోకూడదు, అలాగే మన వర్క్‌ని వదిలేసుకోకూడదు కాబట్టి గబగబా స్వామి చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటాము. ఇక్కడ నెల రోజులు అభిషేకాలైతే జరుగుతూ ఉంటాయి. మనకి కార్తీక మాసం 2 నవంబర్ స్టార్ట్ అయింది కదా! మళ్ళీ మనకి డిసెంబర్ 1 దాకా కార్తీక మాసం జరుగుతూ ఉంటుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు మనము అక్కడికి వెళ్ళకపోయినా 1000 రూపీస్ పే చేశాము అంటే మన పేరు, గోత్రం మీద ప్రతిరోజు అభిషేకం జరుగుతుంది. ఇంకా లక్కీ ఏంటంటే మనం ఏ రోజు వెళ్ళినా ఆ కార్డ్ అనేది చూపిస్తే మనకి డైరెక్ట్‌గా లోపలికి స్వామివారి దర్శనం అందుతుంది అనమాట. సో, అక్కడ అదే చూపిచ్చాను మీకు. అక్కడ అది బ్యానర్ కట్టేసి ఉంచారు. తర్వాత ఈ నెల రోజులు అయిపోయినాక స్వామివారి విభూది, గంధము, అలాగే స్వామివారి శేషవస్త్రము, స్వామివారి లడ్డూ ప్రసాదంని మనకి ఎంత దూరంలో ఉన్నా మనకే కొరియర్ చేసేస్తారు. సో, ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. అందుకే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా సరే స్టార్టింగ్‌లోనే మీరు కనుక ఎక్కడున్న ప్లేస్‌లో అక్కడే బ్యాంక్ అకౌంట్స్ ద్వారా అయినా మనము వాళ్ళకి పే చేసేసేయచ్చు. మనకి వాళ్ళు కొరియర్ ద్వారా మనకి నెల రోజుల తర్వాత ప్రసాదాన్ని, స్వామివారి శేషవస్త్రాన్ని మనకి ఖచ్చితంగా అందజేస్తారు. ఇంకా అలా దర్శనం చేసుకొని పైన నాగవయ్య పుట్ట ఉంటుంది. ఆ నాగేంద్ర స్వామి పుట్టని దర్శించుకోలేదు. ఎందుకంటే స్టెప్స్ చాలా దూరం ఎక్కాలి. పైగా క్రౌడ్ ఎక్కువగా ఉండేసరికి కింద నుంచే నమస్కారం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. లేట్‌గా ఉన్నా కానీ బాగా జరిగింది దర్శనం. ఇంకా ఆ తర్వాత పార్టీ అయితే వీధిల వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ అనే కాదు, మా నైబర్స్‌కి చిన్న బోనాల ఫంక్షన్ ఒకటి కండక్ట్ ఉన్నదనమాట. సో, ఇంక అక్కడి నుంచి రాగానే బిజీ డే లాగా అయిపోయింది ఈ సండే మనకి. ఇప్పుడు కౌశిక్ బర్త్‌డే కంప్లీట్ అయిపోయినాక స్వామివారి దర్శనం అది కంప్లీట్ చేసుకున్నాక మా నైబర్స్‌దే ఓణీల ఫంక్షన్ కాబట్టి ఇంకా ఓణీల ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాము. ఇంకా అటెండ్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా బ్లెస్ చేసేసి తర్వాత ఇంకా భోజనం అది కంప్లీట్ చేసుకున్నామన్నమాట. ఆ తర్వాత భోజనాలైతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి నాన్ వెజ్ లేదు. కాకపోతే వెజ్ భోజనం అనేది సూపర్‌గా ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నాను. పనస బిర్యానీ చాలా బాగుంది. డిఫరెంట్‌గా అసలు అంటే నేను నాన్ వెజ్ అయితే నేను తినను కాబట్టి నాకు తెలీదు. ఆ పీసెస్ చూస్తుంటే అచ్చం అసలు చికెన్ పీసెస్ ఏమో అన్నట్టుంది. చాలా కమ్మగా ఉన్నాయి భోజనాలు అయితే. చాలా వెరైటీస్. ఈ విధంగా అయితే మా వాడి బర్త్‌డేని చాలా సింపుల్‌గా అండ్ హ్యాపీగా భగవంతుడి బ్లెస్సింగ్స్‌తో ఇలా కంప్లీట్ చేశాము. ఇయర్ మొత్తం వాడికి చాలా బాగా జరగాలి. మంచిగా ఆరోగ్యంగా చదువులో ముందుండాలని మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్‌డే టు యూ కన్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాడికి కామెంట్ రూపంలో అందజేస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.